నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్లా నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్లా నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్లా నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో ఎస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు పటాన్ స్టేజ్ మీదకి. గాలిపటాల సుధాకర్, బుల్లెట్ భాస్కర్ అండ్ మిర్చి మూర్తి. నా కొంచెం తిమ్మరే నే కొడితే కత్తరే, నెల రోజులు నిద్దరే తడేల నాలే రారే. నా కసలే టెంపరే లేపేస్తా పంపరే, నేను వస్తే సెంటరే డమాడమాలే రారే. Now it's time for punch పటాకా. ఓకే మళ్ళీ రెండు టాపిక్స్, బెస్ట్ ఆన్సర్స్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్స్. టీవీ చూసినప్పుడు ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? సీరియస్ గా ఏదైనా షో చూసినప్పుడు ఫాదర్ వచ్చి న్యూస్ ఛానల్ పెట్టింది. అబ్బా ఏముంటది రా అసలు. ఒక షోని మనం ఎన్నో రోజుల నుంచి ఫాలో అవుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పటాస్ ని రోజు చూస్తుంటారు, సడన్ గా వాళ్ళ డాడీ వచ్చేసి 7 అవుతుంది న్యూస్ పెట్టండి న్యూస్ ఛానల్. ఎంత హర్టింగ్ గా ఉంటుంది లోపల. అందుకే డబ్బులు సంపాదించి రెండో టీవీ కొనుక్కోవాలి. ఓకే నెక్స్ట్. హస్బెండ్ వచ్చి అన్నం పెట్టమని అడిగినప్పుడు ఏమైంది అంత తొందర పెళ్ళైంది? నాకు ఇంకా అవ్వలేదు. మరి ఏ హస్బెండ్ వచ్చి నీకు చెప్పిండు అన్నం పెట్టు? వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి చెప్పేటప్పుడు అట్లా. నెక్స్ట్ ఖుషి మూవీలో నడుము సీన్ చూసినప్పుడు కరెంట్ పోతే ఎన్నిసార్లు చూస్తావు? యూట్యూబ్ లో ఉంటది, అది టీవీలో చూస్తే మజా వేరే ఉంటది. టీవీలో చూస్తే మజా. టీవీ రాగానే అబ్బా బాగుంటది ఆ సీన్. రైట్ నెక్స్ట్. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కరెంట్ పోయినప్పుడు. ఏం పోయినప్పుడు? క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు. ఇంట్లో కరెంటా నీలో కరెంట్? ఓకే నెక్స్ట్. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు బ్రేక్ రావడం. అంటే సీరియల్ లో ఎమోషనల్ సీన్స్ ఒక్కసారి చూద్దాం. నీ ఎమోషనల్ సీన్ చూస్తున్నావు, ఎక్స్ప్రెషన్ మారుతుంది. అన్న చెల్లెలు ఏమో లేచిపోయింది, ఎన్నో రోజుల తర్వాత కనిపించింది, మాట్లాడుతున్నా. అగో మా బావ దా. ఓకేనా? నీ ఎక్స్ప్రెషన్ నవ్వద్దు, ఎమోషనల్ సీన్ వస్తుంది. చెల్లెమ్మా ఒక్క రోజు బావగారు అంత సంపాదిస్తున్నాడా? డ్రైవర్ ను కూడా పెట్టుకున్నాడా? ఎవరమ్మా డ్రైవరా? నేను బావని. డ్రైవర్ లాగుండు. ఒక్క రోజు ముందు చెప్తే నేనే కదమ్మా నీకు పెళ్లి చేస్తా. టీవీ చూసినప్పుడు నాకు ఎప్పుడు ఎంత కోపం వస్తుంది అంటే టీవీ పగలు కొట్టేయాలంత కోపం వస్తుంది. గాలిపటాల సుధాకర్ స్కిట్ వస్తుంటది, సడన్ గా అప్పుడే కరెంట్ పోవడమో, లేదా డాడీ వచ్చి చిచి ఇన్నెందుకు చూస్తున్నావు అనడము. ఇంకొకటి, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే డాడీ చోటా భీమ్, డాడీ చోటా భీమ్ పెట్టు, డాడీ డాడీ. సుధాకర్ దగ్గరికి వెళ్ళు, బడా భీమ్ ఇస్తాడు. భాస్కర్ నువ్వేం చేస్తావు? ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయి కదా, కొంచెం చూపించి కట్ చేసేస్తాడు చూసా, అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు, ఒకటి నువ్వు, 2 సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. ఎగ్జాక్ట్ 1.5 hours కి టైటానిక్ లో ఒక అద్భుతమైన రొమాంటిక్ సీన్, అది టీవీలో ఉండదు. నెక్స్ట్. మనకి ఇష్టమైన షోస్ చూసేటప్పుడు మమ్మీ వాళ్ళు పనులు చెప్పడం. ఇష్టమైన షోస్ ఒక 5 చెప్పు, ఫటాఫటా చెప్పు. పటాస్ మీ ఇంట్లో ఏ ఛానల్ వస్తుంది? 130. ఓకే కుడుతుంది అయితే కొంచెం. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్. కాలేజీలో అమ్మాయిలకి అబ్బాయిలకి ఏ విషయం మీద గొడవ అవుతుంది? అమ్మాయిలకు కానివ్వండి, అబ్బాయిలకు కానివ్వండి. లాస్ట్ బెంచ్ నాది రిజర్వ్, నువ్వు ఎందుకు కూర్చున్నావు? లేలే. ఓహో, ఎవడన్నా ఫస్ట్ బెంచ్ కోసం కొట్లాడతాడు, వీళ్ళు లాస్ట్ బెంచ్ కోసం కొట్లాడుతున్నారా? ఏంటి నా బాయ్ ఫ్రెండ్ కి లైన్ వేస్తున్నావు, ఇంకోసారి నా బాయ్ ఫ్రెండ్ కి లైన్ వేసావంటే గుడ్లు పీకి చేతిలో పెడతా. ఇందాక హస్బెండ్
ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ కొడుకు, దాని తర్వాత మనవడు. ఆహా, సీక్వెన్స్ లో తెచ్చుకుంటాం కదమ్మా. నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో చూపెట్టకపోతే బయటకు వచ్చినాం. అరే సూపర్ ఆన్సర్. ఎగ్జామ్ హాల్లో చూపెట్టకపోతే గొడవ అవుతుంది. ఏవే సుజాత, ఏంద్రా సుజాత మంచి కూడా ఇట్లా ఉండదు. రైట్, నెక్స్ట్. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకి అబ్బాయిలకు గొడవలు ఎందుకు వస్తాయంటే యాక్చువల్ గా చెప్తాను, ఫేస్బుక్ లో వీటితో చాటింగ్ చేసినప్పుడు ఇక్కడ ఎవరితో కూడా చాటింగ్ చేయొద్దు అంటాడు అబ్బాయి. అమ్మాయి కూడా అదే కండిషన్ పెడుతుంది, నీ అకౌంట్ లోంచి మొత్తం అందరినీ డిలీట్ చేయ, అమ్మాయిలు ఉంటే నేను ఒక్కడనే ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే గొడవలు ఫేస్బుక్ వాట్సాప్ గొడవలు అమ్మాయిలకి అబ్బాయిలకి. ఇప్పుడు నేను చెప్తా, నేను నాతో ఏ అమ్మాయి గొడవ పడలేదు, ఎందుకంటే మా కాలేజీలో ఓన్లీ బాయ్స్ కాలేజ్ కాబట్టి. బాయ్స్ కాలేజ్ ఒక్కడే తేడా అయితే బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, ఒకవేళ ఇది తనకి ఇవ్వకపోతే గుడ్లు తీసి చేతిలో పెడుతుంది. స్వప్న, అమ్మాయిలకి అబ్బాయిలకి ఏ విషయం మీద గొడవ అవుతుంది? ఏంటి నా బాయ్ ఫ్రెండ్ కి లైన్ వేస్తున్నావు, ఇంకోసారి నా బాయ్ ఫ్రెండ్ కి లైన్ వేసావంటే గుడ్లు పీకి చేతిలో పెడతా. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాదిద్దారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తాదిద్దారే. నువ్వు చూసావు, నేను చూడలేదు. నువ్వు చూసావు, నాకు కనిపించలేదు. ఆయన చూపిస్తాడంట. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. సో ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మీ అందరికి ఇష్టం ఉందిగా, ఆయన ఖుషి సినిమాలో డైలాగ్ చెప్తారు, వెతురంత లేదు దీని నడువు మనం చూసా ఉంటా, నేను చూడలా, కన్ను చూస్తే తిట్లా, ముక్కు చూస్తే తిట్లా, కానీ బొడ్డు చూస్తే తిట్టింది ఎందుకు. ఇదే సీన్ లో సూపర్ స్టార్ కృష్ణ గారు భూమిక ఉంటే ఎలా ఉంటుంది? భూమిక ఇటు నుంచి అంటున్నారు, నువ్వు చూసావు. ఏం చూసానండి? అదే చూసావు. అదే అంటే ఏంటండి? ఇప్పటికొచ్చి నా నడువని నేనే చూసుకోలేదు, ఇంకా మీ నడువుని ఎలా చూస్తానండి? నువ్వు నా నడువు చూసావు. నీ అమ్మ కడుపు మాట, నాది చూసే వయసు అంటే, అయినా ఈ వయసులో నడువును చూసే నేనేం చేయగలను? ఎన్నిసార్లు చెప్పినా నాది ఒకటే సమాధానం, నేను చూడలేదు చూడలేదు చూడలేదు. మరి ఇదే కృష్ణ గారు ఫుల్ గా మందు కొట్టేసి భూమిక వాల్ పోస్టర్ చూశారు. నీ నడువేమైనా నయాగర జలపాతం అనుకున్నావా? నా మటుకు నేను పార్కులో స్వచ్ఛని గాలిని పీల్చుకుందామని వెళితే నీ నడువుని చూశానని నా మీద అపనంద వేశావు. కన్ను చూస్తే తిట్టలేదు, ముక్కు చూస్తే తిట్టలేదు, నీ బెట్టుడంత లేని నీ బొడ్డును చూస్తే తిట్టావు. నా పక్కన నుంచునే అర్హత నీకు లేదు మధు, అందుకే చించేస్తున్నా. పొరపాటును మహేష్ బాబు గారిని 2 వేరియేషన్స్ తో తీసుకుంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ దూకుడు సినిమాలో నువ్వు చూసావు. ఏంటే చూశాను? నువ్వు నా నడువుని చూసావు. నీ నడువు ఏమైనా బందర్ రోడ్డు అనుకున్నావే చూడడానికి? పొరపాటును గాలి వచ్చింది, అది జరిగింది, నేను చూశాను అంతే. అయినా ఒక విషయం అడుగుతానే, నేను చూశాను అంటున్నావు అంటే నువ్వు కూడా నన్ను చూస్తున్నావు అనమాట. ఈ విధంగా మహేష్ బాబు పాపం అంటే అగ్రెసివ్గా ఉంటే ఎలా ఉంటుంది, అదే అమాయకుడైనటువంటి మహేష్ బాబు పొరపాటున భూమికకు దొరికిపోతే ఎలా ఉంటుంది? నువ్వు చూసావు. చూసా, నువ్వు చూసావు, నాకే పాపం తెలియదు. నువ్వు ఏడిస్తే నమ్మేస్తాను అనుకున్నావా? నువ్వు చూసావు. ఇది చెయ్యి, ఇది పిడికి, ఇది ఆంజనేయ స్వామి ఉంగరం, దాని మీద ఉంటే చెప్తున్నా. నేను చూడలేదు, నేను చెప్తున్నాను, నువ్వు చూసావు. నేను చూడలేదు. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, నాకు టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా చూస్తాను. ఇప్పటిదాకా హీరోలు తీసుకున్నాం, ఇదే పొరపాటును గాని కమెడియన్స్ ఉంటే ఆ ప్లేస్ లో ఎంత దారుణంగా ఉంటుంది. ఎంఎస్ నారాయణ గారు స్వర్గీయ ఆయన ఉంటే, ఫేషాలేకు, నువ్వు నా నడువుని చూసావు. నడువుని చూసానా? బెత్తుడంత లేదు, ఇది ఒక నడువు, దీన్ని మేము చూసామంట.
పెళ్ళి అయిపోతే కేర్లైంది, ఇప్పటికొచ్చి మా ఆవిడ ముఖాన్ని చూడలేదు, అలాంటిది నీ బొడ్డుని ఇలా చూస్తా. కృష్ణరాజు గారు, నువ్వు చూసావు? ఏం చూసానే? నువ్వు నా నడువుని చూసావు? నీ బొడ్డేమైనా బందరు లడ్డు అనుకున్నావంటే మాటికి చూడ్డానికి అది రాఘవేంద్రరావు గారు ఎప్పుడో చూపించారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా చూపించడానికి ఏముంది? మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ఓకే, మరి మా బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇదే ఖుషి నడుము సీన్ విలన్స్ చేస్తే ఎలా ఉంటది? ఇదే సీన్ రాఘగోపాలరావు గారు పవన్ కళ్యాణ్ పొజిషన్ ఉంటే ఎలా ఉంటుంది? నువ్వు చూసావు? నేను అదే అడుగుతున్నాను, ఏం చూసానో చెప్పు. నా నడుముని చూసావు? దీని తాసారావుల బొడ్డు, దీని బొడ్డు నేను చూశానంట. చూడమ్మా, మా పొలాలు గట్టు దగ్గరికి వస్తుంటే బోళ్ళని బొడ్లు కనిపిస్తాయి, నేను దాన్నే చూడను. అందులోది తొక్కలో బొడ్డు, నీ బొడ్డు నేను చూశానంట. నీ తాసారావుల బొడ్డు మన దగ్గర కాదు. అరే సెక్రటరీ, దీని డొక్కలో దాన్ని డిక్కీలో పడుకోబెట్టాయి. ఇదే సీన్ లో ప్రకాష్ రాజ్ గారు పొరపాటు నడుము చూస్తే నువ్వు చూసావు? నేను చూసానా? ఏం చూశాను? నువ్వు నా నడుము చూసావు. చా, నేను నడుము నేను చూశానంట. హలో సుబ్బారావు గారు, అప్పారావు గారు, వెంకటరావు గారు, రండి రండి. మరి ఇంతకన్నా అందమైన నడుపు మన ఊర్లో లేదంట. అమ్మా, ఒక విషయం అడుగుతాను చెప్పు. మా ఆవిడ దగ్గర లేనిది నీ దగ్గర ఏముంది? నేను అడిగిన స్పెషలా, లేకపోతే సపరేట్ గా ఎక్కడైనా బాడీ టింకరింగ్ చేయించినట్టు చేయించుకొచ్చావా? ఇంత అందమైన నడుపుని నేను చూశానంట. ఇదిగో గుర్తుపెట్టుకో, నీ నడుపుని నేనే కాదు, మనిషి అనేవాడు ఎప్పుడు చూడ్డు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, బయలుదేరు బయలుదేరు. ఎప్పుడు పాటలు పాడే మూర్తి ఈసారి హాస్పిటల్స్ ని కంటెంట్ గా తీసుకొని వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ మిర్చి మూర్తి. అంటే నాకు బాగా ఇష్టమైన వాయిస్ అనమాట, వేణుగోపాల్ వాయిస్. నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి. లక్ష్మి సినిమాలో పాపం డబ్బులు ఇవ్వడానికి వెళ్తాడు తెలంగాణ శకుంతల దగ్గరికి వెళ్ళి. పోయిన తర్వాత డబ్బులు ఇవ్వడం వస్తాడు. మనకు ఏమైనా డబ్బులు తెచ్చినావా? ఏ రాలే. అరే మరి అది ఇది అంటే కదా. ఏ ఊక సొంత అక్కరనవా, సొంత తమ్ముడనవా? రేపటి నుంచి నన్ను బాడుకో అని పిలువు, పలకనా ఏంది? గవర్నమెంట్ డాక్టర్లు ఎలా ఉంటారు, ప్రైవేట్ డాక్టర్లు ఎలా ఉంటారు, ఆర్ఎంపీ డాక్టర్లు ఎలా ఉంటారు? గవర్నమెంట్ డాక్టర్కి బీపీ ఎక్కువ ఉంటుంది. పోయాడు, ఫస్ట్ పేషెంట్ పోయాడు. ఏది చెప్పు సార్, అంత భయపెట్టిస్తారు ఎందుకు సార్? మామూలుగా చెప్పచ్చు కదా సార్. ఏది చెప్పు అంటే తిన్నాక ఏం అరగట్లేదు సార్, తినకపోతే నీరసంగా ఉంది సార్. మాని తినకపోతే నీరసం, చచ్చిపో అని చెప్తాను. ఎందుకు చచ్చిపోవట్లేదు? రెండు తెల్ల మాత్రలు ఇస్తే వెళ్ళిపో. వేరేటోడు వచ్చాడు, సార్ నాకు ఫుల్ గా తలనొప్పి వస్తుంది సార్, అసలు అర్థమే కావట్లేదు సార్. కోటరు గుద్దు. అదేంటి సార్ మీరు నాకు చిన్నప్పుడు మాకు అలవాటు, మరి చిన్నప్పుడు మా అమ్మ అలవాటు చేసిన ఉప్పుల్లాగా అయిపోద్ది పో. ఇంకోటి వచ్చాడు, సార్ నాకు మెట్లు ఎక్క రావట్లేదు సార్, నా కాళ్ళని లాగుతున్నాయి సార్, నా కాళ్ళని నొప్పులు పడుతుంది. నేను ఎత్తుకపోతరా. ఇది గవర్నమెంట్ డాక్టర్స్. ప్రైవేట్ డాక్టర్స్ ఎవరన్నా పేషెంట్ వస్తే అది పండగే, మామూలు పండగ. ఇదే తలనొప్పితో వెళ్ళాడు అనుకో, అక్కడ రిసీవింగ్ ఎలా ఉంటుంది? వెళ్ళి సార్ తిన్న తర్వాత ఆయాసం సార్, తినకపోతే నీరసం సార్. 2 లక్షల రూపాయలు వచ్చినట్టే మాకయ్యా. బెడ్ రైజ్ చేయి. ఓకే, దీనికి టెస్టులు మొత్తం టోటల్ గా మొత్తం ఇన్ని టెస్టులు ఎందుకు సార్? చెయ్యాలి నాన్న, చెయ్యాలి. హలో సావిత్రి, ఓకే రెడీ చేసి పెట్టుకో, ఫ్రిడ్జ్ తీసుకో. 50, 60, 70 బెడ్తో సహా మొత్తం 80,000 వేసుకో. బెడ్ రెడీ చేయరా బాబు, బెడ్ రెడీ చేయండి అంట. ఇంకా కాళ్ళ నొప్పులు కూడా నొస్తాడు. సూపర్. మళ్ళీ తాగుపోతాడు. లివర్ ఖరాబ్ అయిందని చెప్పాడు డాక్టర్. పరిస్థితి ఏంటంటే, పిచ్చివాడ లివర్ ఖరాబ్ అయితే నేను ఉన్నా కదా, ఇది కాంట్రాక్ట్ వచ్చింది, వేయండి
హార్ట్ అటాక్ ఎందుకు వచ్చేసారు నాకు? అరే పిచ్చోడా, నువ్వు ఇప్పుడు జైన్ అవుతావు, జైన్ అయిన తర్వాత ఏమైద్ది? నేను బిల్లు వేస్తా నీకు హార్ట్ అటాక్ వస్తుంది కదా, దానికి టెన్షన్ ఎందుకు పడడం? కానీ ఇది ఓన్లీ ప్రైవేట్ డాక్టర్స్. ఇక ఆర్ఎంపీ అడికి ఏముండదు. ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడికి ఫోన్ చేసినా టక్కున వెళ్ళిపోతాడు. బాబు ఇక్కడ మా అబ్బాయికి ఏదో అయిందంటే వస్తున్నాను అంతే. ఆర్ఎంపీ చాలా దగ్గరలో ఉంటాడు. వస్తాడు టక్క తీసే శైలాన్ని ఎక్కించాడు. శైలాన్ని ఎందుకు ఎక్కిస్తున్నావు? అసలు రోగం ఏంటి? పిచ్చివాడ, నువ్వు పట్టణంలో చదువుకున్నావా? పట్టణంలో చదువుకుంటే ప్రశ్నలు అవసరం లేదు. ఎందుకంటే నీకు ఆకలి అయితే ఏం చేస్తావు? అన్నం తింటావు కదా, ఎప్పుడు ఆకలి అన్నమే తింటావు కదా, మరి నీ శైలాన్ని పెడితే తప్పేం వచ్చింది? నేను కళ్ళతోని రోగాన్ని కనిపెడతాను తెలుసా? నేను అర్థమైందా? బాడీ స్మెల్ వస్తే చాలు వాడికి ఏ రోగం ఉందో కనిపెడతాను నేను. నాకు అంత టాలెంట్ ఉంది, అర్థమైందా? రోగం ఉంది కానీ సార్ ఏ రోగమో చెప్పండి సార్. చెప్పడం ఉండదు నాన్న, ఇంజెక్షన్ వేస్తాం అయిపోద్ది. ఇవి వేరియేషన్స్. మా మిర్చి మూర్తికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, బ్లాక్ టికెట్స్ అమ్ముకునే వాళ్ళు, సింగర్స్ అయితే ఎలా ఉంటుంది? పాట ఏంటంటే అదేంది? బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. ఇదే బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు పాడితే ఎలా ఉంటుంది? వచ్చాడు టికెట్ బ్లాక్ టికెట్ 30, 40, 50, 60, 70, 60 ఇట్లయితే ఎవరు వర్కౌట్ కావట్లేదు. పాట పాడుతున్నాడు, లేటెస్ట్ పాట కదా పాడుతున్నాడు. 20, 40, 80 ఉంది, కుర్రాళ్ళ కోసం కార్నర్లో సీటే ఉంది, సీటే ఉంది. లవ్ చెయ్యాలా వద్దా, కావాలా వద్దా, టికెట్ కావాలి. కౌంటర్ లో హౌస్ ఫుల్ బోర్డే ఉంది, సినిమాలో లిప్ లాక్ సీనే ఉంది. కావాలా వద్దా కూరగాయలు అది వచ్చాడు. టమాటీ, వంకాయ, బెండకాయ అవి వాడుతాడు. మళ్ళీ ఎందుకు అనవసరంగా ఇంత చేస్తే ఎవరు కొనట్లేదని చెప్పేసి. బీన్స్ ఉంది, బీరకాయ ఉంది, ఆలు ఉంది, ఉల్లిగడ్డ కొంటారా వద్దా? రాజకీయ నాయకుడు. పార్టీ ఉంది, పదవి ఉంది, మంత్రి పదవి మీద నాకు కన్నే ఉంది. వస్తాదా రాదా? హీరోయిన్స్ గురించి చెప్పడానికి వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ గాలిపటాల సుధాకర్. వారే అచ్చు హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మరో డోసు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే బాగా ఒక డైలాగ్ లో బాగా లాగి ఉండేది ఒకప్పుడు 1950లో. ఇప్పుడు ఎలా ఉందంటే కొంచెం చాలా ఫాస్ట్ అయిపోయింది. అలా ఆ వేరియేషన్ మీ ముందు నేను తీసుకోబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను హీరోయిన్ 1950 గురించి చెప్తాను ఫస్ట్, ఓకేనా? నాకు హీరోగా మన బుల్లెట్ భాస్కర్ రాబోతున్నాడు. నాకు హీరోగా హీరో హీరోయిన్లు కలిశారు పార్క్ లో. ఆ పార్క్ లో డైలాగ్ డెరవల్ అలా చూద్దాం. హీరో లవ్ చేస్తున్నాడు హీరోయిన్ ని, వాళ్ళిద్దరు సంభాషణలు అలా చూద్దాం. దేవి, స్వామి నీకోసం 10 సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడే వచ్చాను దేవి. అవునా? మాట్లాడవే. మీరంటే నాకు సిగ్గు స్వామి, మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాను? నీతో మాట్లాడాలని నాకు ఉంది, మనసు పరితపిస్తుంది. అయ్యో, ఎవరైనా వస్తారేమో భయంగా ఉంది స్వామి. నాకు అలాగే ఉంది. కొంచెం దగ్గరికి రావా దేవి? దేవి, స్వామి, దేవి, స్వామి. తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే, పిలిచిందిలే చెలి చూపు నీ పైన నిలిచిందిలే. ఏముందిలే ఇప్పుడేముందిలే, ఏముందిలే ఇప్పుడేముందిలే. 1960లో తీసుకుందాం. ప్రియా ప్రియా ప్రియా, నీ కోసం చాలా దూరం నుంచి కష్టపడి వచ్చాను. నువ్వు ఇలా నా కోసం పార్కులో ఎదురు చూస్తావని అస్సలు అనుకోలేదు. ఇలా ఎదురు చూస్తా. రాజు, నువ్వు నా నుంచి వెళ్ళిపో. అంత మాట అనుకో రోజా, ఇచ్చిపెట్టే క్షణం కూడా నేను ఉండలేదు. వద్దు రాజు, నీ కోసం మా అమ్మా నాన్నని ఎదురిస్తాను. వద్దు, అలాగే అంటావు. మీ ఇంటికి వెళ్ళిస్తే నన్ను ఇంటికి వెళ్ళి పంపించేస్తావు. రోజా రోజా రోజా, నువ్వు నా ముందుంటే నిన్నలా రివ్వుమంటుంది మనసు, రివ్వుమంటుంది వయస్సు. ఇప్పుడు 1980లో వేరియేషన్
వేరియేషన్. మార్పు సహజం అండి. హీరో హీరోలో నువ్వు ప్రోగ్రామ్ చేయడం ఏంటి? నాకు ఎక్సర్సైజ్ ఏంటి? సూపర్. చిరంజీవి గారు ఉన్నారు. 16 వయసు నా కోసం పార్క్ లో ఎదురు చూస్తున్నాను తెలుసు, అందుకే అప్లోడ్ కొట్టి రైట్ లో లుక్ ఇచ్చా. ఎక్కడ చెయ్యాలి తెలియదా నీకు? ఎక్కడ చెయ్యి వేయాలో ఎక్కడ చెయ్యి వేయకూడదో నువ్వు నాకు చెప్తున్నా. కల్లోకి వచ్చావు, కన్ను కొట్టావు, బైక్ మీద వెళ్తుంటే నీ చూపులతో నన్ను చెడామెడా పడగొట్టేశావు. అలాంటిది నిన్ను లవ్ చేయకుండా నేను ఎలా ఉంటాను డార్లింగ్? సరే ఇప్పుడు లాస్ట్ కి ఏమంటావు? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నీ చిన్న మెదడు బాగా చిట్లుంది అనుకుంటా, ఎందుకంటే నువ్వు నన్ను లవ్ చేయాలి అంతే. సరే లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్తే సరిపోదమ్మా. ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చెయ్యి భుజం మీద వేసి ఇంకో చెయ్యి నడుము మీద వేసి ఇలా దగ్గరికి రాక్కొని జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. ఇప్పుడు 2000 చెప్పండి. నేను లవ్ చేస్తా. ఎప్పటి నుంచి? జస్ట్ 2 days నుంచి. అదేంటి ఫేస్బుక్ లో? అంటే మీ అక్కకి లవ్ లెటర్ ఇచ్చాను, నచ్చలేదంటే ఆ లవ్ లెటర్ నీకు ఇమ్మన్నా. అంటే మా అక్క మీ అక్కకి ట్రై చేయలేదు, మీ అమ్మకి ట్రై చేస్తా, దానికి ఇష్టం లేదంటే మీ అక్కకి ఇచ్చింది. ఆ తర్వాత ఆ లెటర్ నీకు వచ్చింది. అసలు ఎంతమంది చూస్తున్నావురా నువ్వు? 100 మందిని చూస్తా, 50 మందిని సెలెక్ట్ చేసుకుంటే 10 మందితో తిరిగితే ఇద్దరు లవ్ చేస్తా. ఫైనల్ గా చేతి నేను దూరం జరిగి నీకు ఇష్టం ఉందా లేదా? లేదు. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. యాపిల్ ఫోన్ కొంటా, యాపిల్ ఫోన్ కొంటా. ఓకే ఐ లవ్ యూ. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఖుషి సీన్ ఉంది కదా, అది ఇంగ్లీష్ లో చేస్తే ఎలా ఉంది? యు సీ వాట్ సి? వైజాగ్ లో ఉన్న సియా లేకపోతే గోవాలో ఉన్న సియా? నో, నడుము సి. వాట్ నడుము? మై స్టమక్ హోల్. యు సీ. We are both studying in English medium. Why are you speaking this stupid English? I know butter English. No butter. Tell me, where is the hole? You 10 minutes is there, in 10 times in lips is. I want clarity. Where is the hole? Oh, his stomach is whole. Just show me once your hole. Then I saw or not, I will tell you. No, this all is fellows. Just show me your butt. Hey, Rascal, you beautiful. నీకు నాకు ఇప్పటి నుంచి ఎలాంటి సంబంధం లేదు. అది You know, you hi. All the students here, if you want to like to see the hole or not. This is personal property. It's not public property. Why do you? Why I show? You know, you have cut. ఆడువారి మాటలకు